ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, వచ్చావా రాణమ్మా? నీ వల్లే, కేవలం నీ చేతుల్లో ఉన్న గరుడ శక్తి వల్లే ఈ ధర్మతేజ కుటుంబం ఇన్ని రోజులుగా నా బారి నుండి తప్పించుకొని బ్రతకగలిగింది. ఈ కుటుంబం ఇంకా సజీవంగా ఉందంటే దానికి కారణం నువ్వే. మళ్ళీ ఇప్పుడు ఏం చెయ్యాలని వచ్చావు ఇక్కడికి? అమ్మ నాగమ్మ తల్లి, శాంతించు. నా చేతిలో గరుడరేఖ ఉందనో, నేనేదో నిన్నంతం చేయాలనో ఇక్కడికి రాలేదు. ఆ బిడ్డలకి తల్లిగా నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. నా బిడ్డ కార్తీక ఎంతో అమాయకురాలు. తనలో ఉన్న నీ విషయాన్ని వెనక్కి తీసుకుని నీ పగనింతటితో వదిలేసి మా కార్తీకని మామూలు మనిషిగా అప్పగించి వెళ్ళిపోతల్లి. అందుకు పరిహారంగా నువ్వు ఏం చెప్పినా చేస్తాను. కావాలంటే ఈ క్షణమే అందరూ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతావు. నా బిడ్డ ప్రాణాల్ని నాకు ఇచ్చేయి తల్లి. పరిహారమా? ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? అది కుదరదు, ఎప్పటికీ కుదరదు. నీ ముందు నిలబడింది నీ కూతురు కార్తిక్ అనుకుంటున్నావా? కాదు, తామసి. కార్తీక శరీరంలో ప్రవహిస్తున్నది నా విషం. తనలో ఉన్నది నా పగ, నా కసి. వదలనా, ఏ ఒక్కరిని వదలను. ఈ కుటుంబం నా నుంచి తప్పించుకోకూడదని ఇంటి పరిసరాల్లోనే స్థావరాన్ని ఏర్పరచుకొనున్నాను. దాన్ని కూడా మీ కార్తిక్ కూల్చేసింది. కాబట్టే నేను కార్తీకని ఆయుధంగా చేసుకొని ఆవహించాను. కార్తీక శరీరం నుంచి నేను ఎప్పుడు బయటకు వెళ్తానో ఆ క్షణమే తను ప్రాణాలు కోల్పోతుంది. ఆ వెంటనే మిగిలిన వాళ్ళని కూడా చంపేసి ఈ ఇంటిని శ్మశానంగా మార్చేస్తాను. అది జరగదు, అది జరగదు, అది జరగదు. నా దారి కొడ్డొస్తావా? నువ్వు రాక్షస జాతికి చెందిన దానివి. నీలోనూ దైవత్వం ఉంటుంది కదా. ఇలా క్రూరంగా ఒక కుటుంబాన్ని చంపడం ఎంతవరకు న్యాయం?
నీకు ఆ దేవుడంటే భయం లేదా? దేవుడా? నాకా నువ్వు నీతులు చెప్పేదే? ఈ సృష్టిలో విషాన్ని పట్టించింది ఆ దేవుడే. నీతి నిజాయితీలని ఈ లోకానికి ఇచ్చింది కూడా ఆ దేవుడే. కానీ నువ్వు ఆ పరిధుల్ని దాటి ప్రవర్తిస్తున్నావు. ఇది నీ వినాశనానికే దారి తీస్తుంది. ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని సమూలంగా కాల్చడానికొచ్చిన రాక్షసిని. నన్ను ఆపాలని చూస్తే ముందు చంపబోయేది నిన్నే.